వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై GNR Golden Diamonds, YSR Junction, నర్సన్నపేట. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్. భారత్ రష్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 12% పెరిగి రికార్డు సృష్టించిందని పుతిన్ వెల్లడి. వినూత్న కార్యక్రమాలకు విద్యార్థులు ఎప్పుడూ ముందుండాలని సీఎం చంద్రబాబు పిలుపు. మన్యం జిల్లా బామినీలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచింగ్ మీటింగ్ లో పాల్గొన్న సీఎం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణే పెద్ద స్కాము. అన్ని గవర్నమెంట్వే, లాభాలేమో ప్రైవేట్ వాళ్లకు. వాటిని తీసుకున్న వారికి మరో పెద్ద బోనాంజా ప్రభుత్వం అందిస్తుందని మాజీ సీఎం జగన్ విమర్శ. చిలకలూరుపేట బైపాస్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. కంటైనర్ లారీని వెనుక నుంచి అతి వేగంగా ఢీకొట్టిన స్విఫ్ట్ కారు. ప్రమాద తీవ్రతకు నుజ్జునుజ్జైన కారు. దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల సేవలో అంతరాయం. ఏకంగా 550 ఇండిగో విమానాలు రద్దు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ అయ్యారు. శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో పుతిన్ మాట్లాడారు. అమెరికా లాంటి దేశాల నుంచి వాణిజ్య ఒత్తిడిలు ఎదురవుతున్నప్పటికీ భారత్ రష్యా మధ్య ఇంధన సరఫరా కొనసాగుతుందని స్పష్టం చేశారు. పశ్చిమ దేశాల నుంచి వస్తున్న ఒత్తిడుల కారణంగా కొంతకాలం చమురు దిగుమతులను భారత్ తగ్గించినప్పటికీ ఆ దేశాభివృద్ధికి సహకరించడం కోసం సరఫరాను పెంచేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. We are also seeing successful partnership in energy. Russia is a reliable supplier of oil, gas, coal and everything that is required for the development of India's energy. We are ready to continue uninterrupted shipments of fuel for the fast-growing Indian economy. గతేడాది భారత్ రష్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 12% పెరిగి రికార్డు సృష్టించిందని రష్యా అధ్యక్షుడు అన్నాడు. ఈ ఏడాది కూడా ఇదే స్థాయిలో పెరుగుదల ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇరు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్యం 2030 నాటికి $100 బిలియన్ చేరుతుందని పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. Last year, our bilateral trade turnover has grown by 12%, setting another record. According to different data, this number may look different, but it is generally around $64 billion. Currently, we are forecasting that the results of this year will remain at the same impressive level. At the same time, as I perceive it, we are up to the task of getting this number to the level of $100 billion. And to reach this important goal, we have harmonized the program of development of Russian-Indian economic cooperation until 2030. రక్షణ సహకారాన్ని కూడా మరింత విస్తరిస్తామని తెలిపారు. ఉగ్రవాదంపై పోరుకు భారత్ రష్యా కలిపి నడుస్తాయన్నారు. ఇటీవల పహల్గాంలో జరిగిన దాడికి గతేడాది రష్యా రాజధాని మాస్కోలోని క్రాకస్ సిటీ కాన్సర్ట్ హాల్లో జరిగిన దాడికి మూల కారణం ఉగ్రవాదమేనని అన్నారు. మానవత్వ విలువలపై చేస్తున్న ఈ ప్రతిపక్ష దాడులకు వ్యతిరేకంగా ఉగ్రవాదంపై పోరుకు ఇరు దేశాలు ఏకమైనట్లు తెలిపారు. భారత్ రష్యా UN, బ్రిక్స్ వేదికలు సన్నాహిత సహకారాన్ని కలిగి ఉన్నాయని, ఈ వేదికలన్నింటిలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సహకారాన్ని కొనసాగిస్తామన్నారు. తక్కువ సమయమైన ఇష్టపడి చదవాలని మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. వినూత్న కార్యక్రమాలకు విద్యార్థులు ఎప్పుడూ ముందుండాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. పిల్లలకు చదువుతో పాటు ఆట పాటలు కూడా ఉండాలన్నారు. విద్యార్థులు ఆడుతూ పాడుతూ చదువుకోవాలని పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా బామినీలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలకు తెలివితేటలు బాగా ఉన్నాయి. తక్కువ సమయమైనా ఇష్టపడి చదివితే బాగుంటుందన్నారు. ప్రపంచంలో అన్ని దేశాల్లో జనాభా తగ్గిపోతున్న పరిస్థితి ఉంది. భవిష్యత్తులో పిల్లలు ఎక్కువగా ఉండే దేశం మనదే అవుతుందన్నారు. విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో పట్టు సాధించేలా బలమైన పునాది వేసే కార్యక్రమం ఇది. పిల్లల బలాలు, బలహీనతలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గుర్తించాలన్నారు. స్కూల్లో మనం గుర్తుపెట్టుకోవాలి, ఎంచోపైన చదువు 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 అంటే ఫెటిక్ వస్తుంది. క్రియేటివ్ గా ఆడుతూ పాడుతూ చదువుకోవాలి. జీవితం అనేది పిల్లలంతా కూడా ఆలోచించుకోవాల్సిన పెద్ద తల్లిదండ్రులు కూడా 24 గంటలు రుద్దితే పిల్లలకు చదువు రాదు. పిల్లలు ఇష్టపడి చదివితే తక్కువ సమయం చదివినా
బ్రహ్మాండంగా రాణిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజల్ని ఆస్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో అన్ని దేశాల్లో జనాభా తగ్గిపోయే పరిస్థితి, ఏజింగ్ ప్రాబ్లం పెరిగే పరిస్థితి వచ్చినప్పుడు భవిష్యత్తులో పిల్లలు ఎక్కువ ఉండే దేశం, అదే మరి యంగ్ ఎనర్జెటిక్ గా పనిచేసే దేశం భారతదేశం అవుతుంది. ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీ FLN అంటే ఏదో చదివేశాం, పై తరగతికి అప్గ్రేడ్ అయిపోయాం అన్నట్టుగా కాకుండా అన్ని సబ్జెక్టులో బేసిక్ పట్టు సాధించేలా బలమైన పునాదేసే కార్యక్రమం ఇది. మీ పిల్లల బలహీనతలు ఎక్కడున్నాయి, వారి బలమేంటి, అదే సమయంలో వారిని ఏ విధంగా మళ్లీ ట్రైనింగ్ చేయాలి అనే విషయానికి ఇక్కడ శ్రీకారం చుట్టారు. వారిలో లోపముంటే వెంటనే సరిచేయాలని చంద్రబాబు సూచించారు. జగన్ హయాంలో విద్యా వ్యవస్థను అస్తావ్యస్తం చేశారని, ఆ పరిస్థితిని తమ ప్రభుత్వంలో చక్కదిద్దుతామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో స్పష్టమైన విధానంతో ముందుకెళ్తామని వివరించారు. కేంద్రంలో వికసిత భారత్ తీసుకువస్తే రాష్ట్రంలో స్వర్ణాంధ్ర నినాదంతో ముందుకెళ్తామని తెలిపారు. భవిష్యత్తులో పిల్లలు ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి చేరుతారని తాను ఆశిస్తున్నానని పేర్కొన్నారు. విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకువచ్చామని మంత్రి నారా లోకేష్ అన్నారు. విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకురావాలన్నారు. ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు అందరూ కలిసి పనిచేయాలన్నారు. రాష్ట్రంలో ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలన్నారు. దీనికోసం విద్యా విధానం మెరుగుపడడం అత్యంత అవసరమన్నారు. ప్రపంచానికి నైపుణ్యం ఉన్న యువతని అందించాల లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఆయన కళ నెరవేరాలంటే విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీంట్లో మనందరం అంటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, అధికారులు అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అభివృద్ధి వికేంద్రీకరణ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అన్ని ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి చెందాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ సమగ్ర అభివృద్ధి జరగాలంటే విద్యా వ్యవస్థ కీలకమైన పాత్ర వహిస్తుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. పిల్లలతో మాక్ అసెంబ్లీ నిర్వహించామన్నారు. ఎమ్మెల్యేల కంటే అద్భుతంగా సమస్యలపై చర్చించారని కొనియాడారు. క్లిక్కర్ టెక్నాలజీని అందుబాటులోకి తెస్తామన్నారు. పైలట్ ప్రాజెక్టుగా బావిని మోడల్ స్కూల్లోనే అమలు చేస్తున్నామన్నారు. ఫిన్లాండ్, ఇంగ్లాండ్ తదితర దేశాల్లో విద్యా విధానాన్ని పరిశీలించేందుకు టీచర్లను, విద్యార్థులను పంపుతామన్నారు. లీప్ యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. పిల్లలు ఎలా చదువుతున్నారు, తల్లిదండ్రులు నేరుగా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లల కోసం ప్రత్యేకంగా నైతిక విలువల పైన పుస్తకాలు రూపొందించి అది మన పిల్లలకి మన ప్రభుత్వం కూడా అందజేస్తుంది. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు చూపించాం క్లిక్కర్ టెక్నాలజీ ఎలా వాడొచ్చని. కేవలం పాఠాలే చెప్తాం కాదు, దాంట్లో ఎంతవరకు నేర్చుకున్నారు, డెప్త్ ఎంతవరకు వచ్చిందో నేరుగా తెలుసుకునేదానికి క్లిక్కర్ టెక్నాలజీ తీసుకొచ్చాం. పైలట్ ప్రాజెక్ట్ మన పాఠశాలలో అమలు చేశాం, అది కూడా ముందలు తీసుకెళ్తాం. ఈ లీప్ యాప్ ద్వారా మీ పిల్లల మార్కులు, అటెండెన్స్, ఏ సబ్జెక్ట్ లో వెనకబడ్డారు నేరుగా తెలుసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. మీ పిల్లలకి ఏ సబ్జెక్ట్ ఏ టీచర్ కూడా నేర్పిస్తారనేది నేరుగా తెలిసేదానికి అవకాశం ఉంటుంది. ఆ లీప్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో ఉంది, అది డౌన్లోడ్ చేసుకోండి, రిజిస్టర్ అవ్వండి. ఆ లీప్ యాప్ ద్వారా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పిల్లల్ని అనుసంధానం చేసే లక్ష్యంతో మేము పనిచేస్తున్నామని ఇక్కడున్న తల్లిదండ్రులందరూ కూడా తెలియజేసుకుంటూ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణే పెద్ద స్కామ్ అంటున్న మాజీ ముఖ్యమంత్రి జగన్. కొత్త గవర్నమెంటు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం ఒక స్కామ్ అయితే, ఆ కాలేజీలు తీసుకున్న వారికి ఒక పెద్ద బొనంజా కూడా ఇచ్చారని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దుయ్యబట్టారు. అది ఇంకో పెద్ద స్కామ్ అన్నారు. ఈ కాలేజీలు ప్రైవేట్ పరం అయ్యాక అందులో పనిచేస్తున్న సిబ్బందికి గవర్నమెంటే జీతాలు ఇస్తుందంట. ఇలా ఓవైపున ఆరోగ్యశ్రీని కూనీ చేస్తూ, మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రులను పూర్తిగా హతం చేస్తూ, ఇంకోవైపు గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఒక స్కామ్ గా మారుస్తూ ఈ ప్రభుత్వ పాలన సాగుతా ఉంది. ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమిటో తెలుసా? కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీను ప్రైవేట్ పరం చేయడం ఒక స్కామ్ అయితే, ఆ కాలేజీలు తీసుకున్న వారికి ఒక పెద్ద బొనాన్జా ఇచ్చినాడు, అది ఇంకో పెద్ద స్కామ్. అదేందో తెలుసా? ఈ కాలేజీలు ప్రైవేట్ పరం అయ్యాక అందులో పనిచేస్తా ఉన్న సిబ్బందికి గవర్నమెంట్ జీతాలు ఇస్తాడంట. Transfer of human resources of existing hospitals and cost thereof. The government of Andhra Pradesh will provide
Only salary for the medical and non-medical staff transferred with the existing hospital for 2 years from the effective date. ప్రభుత్వం జారీ చేసిన జీవో 847 ప్రకారం ఒక్కో టీచింగ్ హాస్పిటల్లో ఉద్యోగాల జీతాల కోసం నెలకు దాదాపు 5 నుంచి 6 కోట్లు ఖర్చవుతుంది. అంటే ఏడాదికి 60 కోట్ల నుంచి 70 కోట్ల వరకు అవుతుంది. 2 ఏళ్లకు 120 నుంచి 140 కోట్లు చంద్రబాబు ప్రభుత్వం ఇస్తుంది. గవర్నమెంట్ భూమి, గవర్నమెంట్ భవనాలు, గవర్నమెంట్ సిబ్బంది, గవర్నమెంట్ జీతాలు. కానీ ఓనర్లేమో ప్రైవేట్ వాళ్ళు, లాభాలేమో ప్రైవేట్ వాళ్లకు, భారమేమో ప్రజలపై. ఆశ్చర్యంగా లేదా ఇది? బొనంజా కాదా ఇది? స్కాముల్లో అన్నిటికంటే పెద్ద స్కామ్ కాదా అని జగన్ ప్రశ్నించారు. ఒక్కో టీచింగ్ హాస్పిటల్లో మామూలుగా నెలకు ఒక 550 బెడ్ హాస్పిటల్, 550 బెడ్ హాస్పిటల్ ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి చూస్తే అప్రాక్సిమేట్లీ 5 to 6 crores పర్ మంత్ ఖర్చు అవుతుంది సాలరీస్. అంటే సంవత్సరానికి 60-70 కోట్లు, 2 ఏళ్లకు 140 కోట్లు, 120 నుంచి 140 కోట్లు 2 ఏళ్లకు ఈయన ఇస్తున్నాడు. అంటే ఆశ్చర్యం ఏంటంటే ఇది గవర్నమెంట్ భూమి, గవర్నమెంట్ బిల్డింగులు, గవర్నమెంట్ స్టాఫ్, గవర్నమెంట్ జీతాలు, కానీ ఓనర్స్ ఏమో ప్రైవేట్ వాళ్ళు. ఆశ్చర్యంగా లేదా ఇది? బొనాన్సా కాదా? స్కాముల్లో కూడా మరి అన్నిటికన్నా పెద్ద స్కామ్ కాదా ఇది? లాభాలేమో ప్రైవేట్ వాళ్లకు, భారమేమో గవర్నమెంట్ కు, ప్రజలకు. స్కాముల్లో ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఇంకా పెద్ద స్కాములు చేస్తా ఉన్నాడు. ఓయూలో చేపట్టనున్న అభివృద్ధి పనుల్లో విద్యార్థులు, బోధనా సిబ్బంది అభిప్రాయాలకు ప్రాధాన్యమివ్వాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీలో చేపట్టనున్న అభివృద్ధి పనుల్లో విద్యార్థులు, బోధనా సిబ్బంది అభిప్రాయాలకు ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఓయూ అభివృద్ధి పనులకు సంబంధించి ఎంత మొత్తాన్నైనా ఖర్చు చేసేందుకు వెనుకాడమని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. యూనివర్సిటీలో చేపట్టిన అభివృద్ధి పనులపై తొలుత అధికారులు వివరించారు. అనంతరం పనులకు సంబంధించి వివిధ మోడల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లను ముఖ్యమంత్రి వీక్షించారు. హాస్టల్ భవనాలు, రహదారులు, అకాడమిక్ బ్లాక్స్, ఆడిటోరియం నిర్మాణాలకు సంబంధించి పలు మార్పులు, చేర్పులను సూచించారు. యూనివర్సిటీ పరిధిలోని అటవీ ప్రాంతంలో పనులకు అర్బన్ ఫారెస్ట్రీ నిధులు వినియోగించే అవకాశాన్ని పరిశీలించాలని అన్నారు. యూనివర్సిటీ పరిధిలో ఇప్పటికే ఉన్న జల వనరులు సంరక్షిస్తూనే నూతన జల వనరుల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. హాస్టల్, అకాడమిక్ భవనాల నిర్మాణం విషయంలో 100 మంది విద్యార్థులుంటే అదనంగా మరో 10% విద్యార్థులకు వసతులు ఉండేలా చూడాలని తెలిపారు. విద్యార్థులు, సిబ్బంది భవిష్యత్తులోనూ ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా నిర్మాణాలు ఉండాలని సీఎం సూచించారు. ఈ నెల 10న ఓయూను సందర్శించనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రధానంగా అకాడమిక్ బ్లాక్లు, హాస్టళ్లను పరిశీలిస్తానని అన్నారు. యూనివర్సిటీ అభివృద్ధి పనుల విషయంలో విద్యార్థులు, బోధనా సిబ్బంది అభిప్రాయాలను స్వీకరించాలని పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేంద్ర రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ఓయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ములుగురం కుమార్, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసింతో పాటు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. దత్తాత్రేయ జయంతి సందర్భంగా షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలోని షిరిడి సాయిబాబా మందిరంలో దత్తాత్రేయ జయంతి సందర్భంగా శాసనసభ్యులు మామిడి గోవిందరావు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో సాయిబాబా వారిని దర్శించుకుని నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమం అనంతరం భక్తులతో కలిసి అన్న ప్రసాద సేవలో పాల్గొన్నారు. సేవాభావం మరియు సత్యం, ధర్మం, దయ, సేవా మార్గంలో నడవాలని తెలియజేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు, సేవాదళ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రైతుల సమస్యలను తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లిన జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు. నందిగం మండలం ఎంఆర్ఓ కార్యాలయంలో శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు రైతుల సమస్యలను ఎంఆర్ఓ దృష్టికి తీసుకువెళ్లారు. జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల నుండి పంట కొనుగోలు సమయంలో మిల్లర్లు కోతవేయడం, అలాగే అన్లోడింగ్ ఛార్జీలు వసూలు చేయకూడదని ప్రభుత్వం చెబుతున్నా రైతులను వేధిస్తున్నారని, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యం కాగా మిల్లర్లు ఈ విధంగా నిందలను ఉల్లంఘించడం సరైంది కాదని, దీనివలన కూటమి ప్రభుత్వంపై అపనిందలు పాలవుతున్న సందర్భంగా ప్రభుత్వ అధికారులు దీనిపై తక్షణమే స్పందించి రైతులకు న్యాయం చేయాలని తహసీల్దార్ని కోరారు. వెంటనే తహసీల్దార్ సానుకూలంగా స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. జిల్లా అధ్యక్షులతో కలిసి బీజేపీ నాయకులు, కార్యకర్తలు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్టాడ రవిబాబ్జీ, రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యదర్శి అన్నపు ఉమామహేశ్వరరావు, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బూరె నరేంద్ర,
నందిగా మండల అధ్యక్షులు కామరాజు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యార్థుల ఉన్నతి కోసం ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించినట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. పిల్లల చదువు ఎలా సాగుతుంది, తరగతి గదిలో పాఠశాలలో వారి నడవడిక ఎలా ఉంది, ఇంట్లో ఎలా ఉంటున్నారు, వారి బంగారు భవిష్యత్తుకు ఏమి చేస్తే బాగుంటుందో చర్చించేందుకు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సరైన వేదికగా నిలుస్తుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం టెక్కిలి ప్రభుత్వ బాలికల పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమానికి మంత్రి ప్రధాన అతిథిగా హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 2 సార్లు నిర్వహించిన పీటీఎంలు విజయవంతమయ్యాయని, ఇప్పుడు 3వ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పెంపుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో పీటీఎం 3.0 నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 11 సార్లు డిఎస్సి నిర్వహించామని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చదువుకోవాలంటే ముందు ఉపాధ్యాయులు ఉండాలి. ఉపాధ్యాయులు లేకుండా పిల్లలకి ప్రైవేట్ వచ్చి కాకుండా ప్రభుత్వ పాఠశాలలో చదవమంటే చదివే పరిస్థితి లేదు. నేను చాలా గర్వపడుతున్నాను. ఈ రాష్ట్రంలో గాని, ఉమ్మడి రాష్ట్రంలో గాని 11 డిఎస్సీలు తీస్తే 9 డిఎస్సీలు ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారు తీసి ఈ రోజు 1,60,70,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు తీశారు. ప్రభుత్వ విద్యని ప్రైవేటు విద్యకి దీటుగా తయారు చేస్తారని ఒక కంకణం కొట్టుకొని పనిచేసి అందులో భాగంగా ఉపాధ్యాయ పోస్టులు తీయడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి తీసి భర్తీలు పూరించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒక శుభ పరిణామం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మధ్యాహ్న భోజనం పథకం ద్వారా పిల్లలకు పోషక విలువలు, రుచి, శుచి కలిగిన ఆహారం అందిస్తున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వం నిలిపేసిన ఇంటర్ విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి ప్రారంభించామన్నారు. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు మహిళలను గౌరవించేలా పాఠ్యాంశాలు రూపొందించాలని, సులభమైన భాషలో ఆకట్టుకునే బొమ్మలతో పుస్తకాలు అందించామని తెలిపారు. పాఠశాల ప్రాంగణంలో శుక్రవారం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సందర్భంగా పండగ వాతావరణం నెలకొంది. తరగతుల వారీగా విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను మంత్రి పరిశీలించారు. విద్యార్థులు, దాతలు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో, తల్లిదండ్రులతో మమేకమయ్యారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రాతినిధ్యం వహించిన టెక్కిలి నియోజకవర్గ అభివృద్ధికి తాను పూర్తిగా కట్టుబడి ఉన్నానని, గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన అభివృద్ధి ఇప్పుడు వేగంగా ముందుకు సాగుతుందని మంత్రి పేర్కొన్నారు. టెక్కలి ఈ పట్టణానికి ఒక ప్రాధాన్యత ఉంది. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీ రామారావు గారు పోటీ చేసినటువంటి ఊరు మన టెక్కలి. అదృష్టం కొద్ది నేను ఈ టెక్కలికి శాసనసభ్యుడిగా అయ్యాను. ఇది ఒరిజినల్ గా ఒక చిన్న పల్లెటూరు, కానీ దీన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలి. చాలా సందర్భాల్లో చెప్తుంటాను, టెక్కలి అనేది శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్ కి దీటుగా మనం అభివృద్ధి చేయాలి. ప్రతి ఒక్కరూ టెక్కల్ని చూసి ప్రతి ఒక్కరూ ముక్తులు అవ్వాలని ఒక కంకణం పట్టుకొని పనిచేస్తున్నాం. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఆర్డీఓ కృష్ణమూర్తి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. భారత్కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ని స్వాగతం పలికిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను స్వయంగా స్వాగతించారు. అధ్యక్షుడు పుతిన్ 2 రోజుల పాటు భారతదేశంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన డిసెంబర్ 5న ఢిల్లీలో ప్రధానమంత్రి మోడీతో కలిసి 23వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ కు చేరుకున్నారు. ఢిల్లీ సమీపంలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో దిగిన పుతిన్ కు ప్రధాని మోడీ స్వాగతం పలికారు. 4 ఏళ్ల అనంతరం పుతిన్ ఢిల్లీకు వచ్చారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తరువాత రావడం ఇదే తొలిసారి. భారత్ రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర భేటీలో భాగంగా ప్రధాని మోడీతో భేటీ కానున్నారు.
ఇండియాతో సంబంధాలు సహకారాన్ని మరింత పెంపొందించుకోవడానికి రష్యా ఎదురుచూస్తుందని పుతిన్ ఇప్పటికే ప్రకటించారు. ఇంధనం పరిశ్రమలు, అంతరిక్షం, వ్యవసాయం తదితర రంగాల్లో అనేక ఉమ్మడి ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడమే లక్ష్యంగా రెండు దేశాలు చర్చలు తీసుకున్నట్లు తెలిపారు. చిలకలూరుపేట బైపాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో 4 తీవ్ర గాయాలు. చిలకలూరుపేట బైపాస్ జాతీయ రహదారిపై గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సమాచారం మేరకు ఈ ప్రమాదం గణపవరం బైపాస్ రోడ్డుపై జరిగింది. ట్రాక్టర్ లోడుతో నెమ్మదిగా వెళ్తున్న ఒక కంటైనర్ లారీని వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన స్విఫ్ట్ కారు బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. కారులో ప్రయాణిస్తున్న 4 పరిస్థితి విషమంగా ఉంది. గుంటూరు నుంచి ఒంగోలు వైపు ప్రయాణిస్తున్న స్విఫ్ట్ కారులో మొత్తం 6 వ్యక్తులు ఉన్నారు. కంటైనర్ను ఢీకొట్టిన దాటికి కారులో ప్రయాణిస్తున్న 4 వ్యక్తుల పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పలాస జిల్లాను కేంద్రంగా ప్రకటించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. సిపిఐ-ఎంఎల్ లిబరేషన్ నేత వంకల మాధవరావు, ఎన్జీఓ సంఘం అధ్యక్షులు బోనేల గోపాలు, ఏపీడబ్ల్యూజేయు సభ్యులు ధనేశ్వర మహారాణా, ప్రజా గాయకుడు, పలు ప్రజా సంఘాల నేతలు, మేధావులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభ అధ్యక్షత వహించిన దువ్వాడ శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఉద్దానం పేరుతో పలాస కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని అత్యధికులు అభిప్రాయపడ్డారు. 13 జిల్లాల నుంచి 26 జిల్లాలుగా ఏర్పాటైందని, కూటమి ప్రభుత్వం వచ్చాక 5 జిల్లాలు నూతనంగా ఏర్పాటు చేస్తామని ప్రతిపాదన వచ్చినప్పుడు అందులో మొట్టమొదట పలాస జిల్లాగా ఉండేదని, కానీ పలాసను పక్కన పెట్టడం చాలా అన్యాయానికి గురయ్యామని వక్తలు అభిప్రాయపడ్డారు. కాగా ఈ సమావేశానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోయినప్పటికీ ప్రజల సహకారంతో దీనిని విజయవంతం చేశామని నిర్వాహకులు దువ్వాడ శ్రీధర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా కారంచేడు హైవేపై రోడ్డు ప్రమాదంలో 1 మృతి. వాడరేవు పిడుగురాళ్ల జాతీయ రహదారి కరంచేడు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు తెలంగాణ నుంచి వాడరేవుకు వస్తున్న కారు టైరు పేలడంతో అదుపు తప్పి కాలువలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో 1 మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, అర్హులైన వీఆర్ఏలకు వీఆర్ఓ అటెండర్ ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా అధ్యక్షులు అల్లు సత్యనారాయణ, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు టి త్రినాథరావు, కె రమణమూర్తులు డిమాండ్ చేశారు. వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, నైట్ డ్యూటీ రద్దు చేయాలని, వీఆర్ఏ అటెండెంట్, వాచ్మెన్, రికార్డ్ అసిస్టెంట్, డ్రైవర్ ప్రమోషన్లు ఇవ్వాలని, నామినీలను వీఆర్ఏలుగా గుర్తించాలని కోరుతూ శుక్రవారం శ్రీకాకుళం ఆర్ఎండ్బి బంగ్లా నుండి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించి అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వీఆర్ఏలకు తెలంగాణలో అమలవుతున్న విధంగా పే స్కేల్ జీతాలు చెల్లించాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వీఆర్ఓ, అటెండర్, వాచ్మెన్, రికార్డ్ అసిస్టెంట్, డ్రైవర్ తదితర పోస్టులు అర్హులైన వీఆర్ఏలతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నామినీలను వీఆర్ఏలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వీఆర్ఏల సమస్యలు పరిష్కరిస్తుందని, వీఆర్ఏలందరూ 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జీతాలు పెంచాలని కోరుతూ విజయవాడ ధర్నా చెక్ లో ధర్నా నిర్వహించినప్పుడు నాడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ధర్నాలో పాల్గొనడమే గాక మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీఆర్ఏల జీతాల్ని 15,000కు పెంచుతామని ప్రకటించారని గుర్తు చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండగా మన వీఆర్ఏలు ధర్నా చేస్తున్న శిబిరానికి వచ్చి మేము అధికారంలోకి వచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్రంలాగే మీకు కూడా పే స్కేల్ అమలు చేస్తాం, ప్రమోషన్లు ఇస్తాం, ఈ రకంగా అనేక హామీలు ఇచ్చారు. కానీ 16 నెలలు సమయం పట్టింది, కానీ ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారికి వీఆర్ఏలు కనిపించలేదు. ఈరోజు గ్రామీణ స్థాయిలో ఏ చిన్న సమస్య వచ్చినా, ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా ముందు సమాచారం ప్రభుత్వానికి కన్నులాగా పనిచేస్తున్నట్టు వీఆర్ఏల్ని చిన్న చూపు చూడటం తగదు. అలాగే ఈరోజు అనేక రెవెన్యూ దాంట్లో 70% పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అటెండర్ గానీ, వాచ్మెన్ గానీ, డ్రైవర్ గానీ ఇతర పోస్టుల్లో ఎవరైతే వీఆర్ఏ అర్హతలు ఉన్నారో వాళ్ళందరికీ ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా దాని మీద కూడా పట్టించుకోవట్లేదు.
ముఖ్యమంత్రికి ఒకసారి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కి 6 దఫాలు, సిపిఎల్ కి 3 సార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. వీఆర్ఏలు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన విధాన్ని వెడనాడి సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర రెవెన్యూ సహాయకుల సంఘం డిమాండ్ చేస్తుందన్నారు. ధర్నా అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వి లక్ష్మణమూర్తికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా నాయకులు ఎన్ సీతప్పుడు, మీనాక్షి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఇచ్చాపురం మండలం ధర్మపురం వద్ద నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ఎమ్మెల్యే బెందాలం అశోక్ పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం ప్రభుత్వ విప్ మరియు ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాలం అశోక్ ఇచ్చాపురం ఏపీ మోడల్ స్కూల్లో వాటర్ బోర్వెల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఇచ్చాపురం మండలం ధర్మపురం హైస్కూల్ నందు నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ మరియు ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో వారితో పాటు జనసేన ఇన్ఛార్జ్ దాసరి రాజు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కంచిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సమావేశం ఆత్మీయ వాతావరణంలో విజయవంతంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలోని మకరాంపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అలాగే మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల, కంచిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ సమావేశం ఆత్మీయ వాతావరణంలో విజయవంతంగా నిర్వహించారు. మకరాంపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు చింతాడ అప్పలరాజు, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పి శ్రీనివాసరావు, కంచిలి జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ చాణిక్య ఆధ్వర్యంలో మెగా పీటీఎం 3.0 బడి పిలుపు వేక్షితాంధ్రకి మలుపు నినాదంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. సమావేశాల్లో విద్యార్థుల విద్యా ప్రగతి, హాజరు, రాబోయే పరీక్షల సిద్ధత, పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలపై ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో విస్తృతంగా చర్చించారు. ప్రతి విద్యార్థి వ్యక్తిగత పనితీరు వివరాలతో పాటు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను కూడా ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ పాఠశాల తల్లిదండ్రులు అనుసంధానం విద్యార్థుల భవిష్యత్ నిర్మాణానికి పునాదన్నారు. పిల్లల చదువుపై ఇంట్లో శ్రద్ధ, పాఠశాలలతో నిరంతరం సంబంధం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కంచిలి జడ్పీ పాఠశాలలో లైబ్రరీ స్టాల్స్, సైన్స్ ప్రయోగాలు, విద్యార్థుల ప్రాజెక్టులు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం పాల్గొన్న తల్లిదండ్రులకు విందు భోజనం ఏర్పాటు చేశారు. కంచిలి పాఠశాల కార్యక్రమానికి జడ్పీటీసీ సభ్యురాలు ఇప్పిలి లోలాక్షి, కృష్ణారావు, స్థానిక సర్పంచ్ లండలక్ష్మి, ఎంపీటీసీ ఐ యమున, గుమ్మడి రామదాస్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై పాఠశాల అభ్యున్నతికి దాతల సహకారం, సమాజ భాగస్వామ్యం అత్యంత ప్రధానమని పేర్కొన్నారు. సమావేశంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, పీఎంసీ సభ్యులు, ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది, తల్లిదండ్రులు విస్తృతంగా పాల్గొన్నారు. డాక్టర్ పైల లక్ష్మీనారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఒక అరుదైన ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించారు. శ్రీకాకుళంలోని డేఎన్ఎడ్ జంక్షన్ వద్ద ఉన్న డాక్టర్ పైల లక్ష్మీనారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో 2 రోజుల క్రితం జరిగిన ఒక అరుదైన ఆపరేషన్ గురించి డాక్టర్ పైల లక్ష్మీనారాయణ వివరాలు తెలిపారు. ఇది చాలా అరుదుగా వచ్చే అవకాశం ఉందని, దీనిని వెన్నెపూసలోని నెర్వస్ బయటకు వచ్చే ఏరియాలో నరం చుట్టూ చాలా పెద్ద నీరు గడ్డను ఆపరేషన్ చేసి రిమూవ్ చేయడం జరిగింది. దీనిని టోర్లోసిస్ట్ అంటారు. 30 సంవత్సరములు ఉన్న ఓ స్త్రీ నడుం నొప్పి, 2 కాళ్లలో నొప్పులు మరియు నడవటం, నిద్రపోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. యూరిన్ కూడా తెలియకుండా అయ్యేది. మోషన్ ఆగిపోయింది. 2 కాళ్లు వీక్నెస్ ఉండేది. ఈ గడ్డలు ఎక్కువ లేడీస్ లో వస్తుంటాయన్నారు. ఈ పేషెంట్ చాలా మంది డాక్టర్లు, ఆర్థో సర్జన్ అండ్ అదర్ డాక్టర్స్ వద్ద వైద్యం చేసుకుని మెడిసిన్ తీసుకోవడం మరియు వెన్నుపూసలోకి ఇంజెక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. పేషెంట్ కు ఒకేసారి డిస్క్ ఆపరేషన్ మరియు వెన్నుపూసలో ఉన్న నీటి గడ్డను కూడా ఆపరేషన్ చేయడం జరిగింది. ఆపరేషన్ జరిగిన 2వ రోజు నుంచి నడిపించడం జరిగింది. ఆపరేషన్ ముందు ఉన్న అన్ని రకాల ప్రాబ్లమ్స్ రికవరీ అయ్యి యూరిన్ కూడా తెలియకుండా అయ్యేది. దాన్ని కూడా రికవరీ చేశామన్నారు. ఈ రోజు మా హాస్పిటల్లో చాలా అరుదుగా వచ్చే వెన్నుపూసలో అరుదుగా వచ్చే నీటి గడ్డని ఆపరేషన్ చేసి పేషెంట్ క్షేమంగా డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇదేంటంటే 30 సంవత్సరాల వయసున్న ఒక ఆడ మనిషికి ఆపరేషన్ జరిగింది. దీనికి నడుములో నొప్పి, కాళ్ళలో తిమ్మిరి ఎక్కడం, యూరిన్ తెలియకుండా బట్టలు గడిచిపోవడం మరియు మోషన్ ఆగిపోవడంతో వస్తూ నడవడం కూడా కష్టమే, ఈవెన్ నిద్రపోవడం కూడా కష్టం అయిపోయింది.
ఇదంటే తీరా టెస్ట్ చేయగా తెలిసింది అంటే వెన్నుపూసలో బంగాళదుంప సైజు ఉన్నటువంటి నీటి గడ్డ అనేది గుర్తించడం జరిగింది. దాంతోపాటు దాని పై భాగంలో డిస్క్ ప్రాబ్లం కూడా ఉండేను. ఆమెకు రెండింటినీ ఒకేసారి ఆపరేషన్ చేసి 3 గంటలు మనం మైక్రోస్కోప్ ద్వారా ఆపరేషన్ చేసి డిస్క్ ని మరియు ఆ బంగాళదుంప సైజు ఉన్న నీటి గడ్డను కూడా రిమూవ్ చేయడం జరిగింది. అదేవిధంగా అంతకుముందు ఉన్నటువంటి నడుము నొప్పి, కాళ్ళ నొప్పి, తిమ్ముళ్ళు తగ్గడంతో పాటు యూరిన్ కూడా కంట్రోల్లో వచ్చిన ఆమె తెలిసి పాస్ చేయడం జరిగింది. మోషన్ కూడా ఫ్రీగానే జరిగింది. ఇలాంటి గడ్డలు ఏంటంటే మనకి 100 మందిలో 1 నుంచి 2 వస్తూ ఉంటుంటాయి. ఇది చాలా వరకు మందులతోనే సరిపోతుంది. కొన్ని వాటికి ఇలా పెద్ద పెద్ద గడ్డలు వచ్చినప్పుడు ఏంటంటే మనం ఆపరేషన్ ద్వారానే చేయాల్సి వస్తుంది. వెన్నుపూసలో కూడా ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది. సో వాటి వల్ల ఇంకా నొప్పి ఎక్కువ అయిపోయి కాళ్ళలో పూర్తి బలం తగ్గిపోయింది. సో మనం కన్సల్ట్ చేయడం వల్ల మనం ఆ 2 సర్జరీని ఒకేసారి చేసాము. సో మీరు ఇలాంటివి ఏమైనా ఇబ్బంది ఉండేటప్పుడు, నడుము నొప్పి, కాళ్ళు ఉండేటప్పుడు మీరు ముందుగానే న్యూరో సర్జన్ కలిస్తే బెటర్ ఉంటుంది. అంటే మంచి క్వాలిఫైడ్ అన్ని తెలిసినటువంటి కలిస్తే మనకి హ్యాండ్ రాకుండా జరుగుతుంది. ఇంకా లేట్ అయిపోతే ఏమవుతుందంటే పూర్తిగా కాలు చచ్చిపడిపోయి ఇంకా లైఫ్ లాంగ్ మన బెడ్ పైన అన్ని జరిగితే ఉండేది. దేవుడి దయ వల్ల అదృష్టం ఉంది. నేను అన్ని కోరుకుని హ్యాపీగా ఇంటికి జరిగింది. మన హాస్పిటల్లో ఆపరేషన్ జరిగి పేషెంట్ కి ఏ విధమైన హాని లేకుండా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినందుకు సంతోషంగా ఉందని వైద్యం పొందిన స్త్రీ తెలియజేశారు. ఇలాంటి వ్యాధులు కలవారు హాస్పిటల్ ని సంప్రదించి డాక్టర్ పైలి లక్ష్మీనారాయణ న్యూరో సర్జన్ వైద్య సేవలు పొందవచ్చని ఆయన తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.